Welcome to SankalpStudySuccess. So friends, ఈ పర్టికులర్ సెషన్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్లో ఇంకొన్ని సమ్ స్టాండర్డ్ యాంగిల్స్ వాల్యూస్ని మనం నేర్చుకుందాం. సో ఇవాళ ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకోబోయేటటువంటి యాంగిల్ ఏంటి అంటే sin 18 degrees. ఓకేనా? సో ఫార్ మనం sin 7.5, cos 7.5, tan 7.5, cos 7.5 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో sin 18 degrees మనం నేర్చుకుందాం. దిస్ ఈస్ ద ఫిఫ్త్ వన్. ఓకే, sin 18 నేర్చుకుందాం. sin 18 వాల్యూ ఎంత అంటే దిస్ ఇస్ √5 - 1 డివైడెడ్ బై 4. √5 - 1/4 ఇస్ ద sin 18 వాల్యూ. ఇది ఎట్లా వచ్చింది అంటే సి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఇది మీ ప్రూఫ్ మీరు నేర్చుకునే ఉంటారు, ఒక్కసారి మనం చేద్దాం. సో సపోజ్ లెట్ తీటా ఈక్వల్స్ టు 18 degrees అనుకోండి. తీటా 18 degrees అనుకోండి. నేనేం చేస్తానంటే 5తో మల్టిప్లై చేస్తాను. 5 times ఆఫ్ దిస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 18 5s 90 కదా. 18 5s 90, ఎస్ ఓ నో? కాబట్టి 5 తీటా ఈక్వల్స్ టు 90 degrees వచ్చింది. 5 తీటా అంటే నేను ఏం రాయొచ్చు? 2 తీటా ప్లస్ 3 తీటా అని రాయొచ్చు, ఎస్ ఓ నో? ఈక్వల్స్ టు 90 degrees, అంతే కదా. సో 2 తీటా అంటే మళ్ళీ నేను ఏం రాయొచ్చు అంటే 90 degrees - 3 తీటా, ఎస్ ఓ నో? అప్లయింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ సైన్ అప్లై చేయండి. నాకేమొస్తుంది? sin 2 తీటా ఈక్వల్స్ టు sin ఆఫ్ 90 - 3 theta, yes or no? So 90 - theta is which quadrant? 90 - theta is first quadrant. First quadrant lo sin is positive, sin కాస్త cos అవుతుంది because 90 is there, so cos 3 theta, yes or no? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం sin 2 theta ఫార్ములా, cos 3 theta ఫార్ములా, yes or no? సో అవి మనం అప్లై చేద్దాం. సో sin 2 theta ఎంత? 2 sin theta cos theta ఈక్వల్స్ టు cos 3 theta అంటే 4 cos cube theta minus 3 cos theta, yes or no? రైట్. సో ఈ పర్టికులర్ టర్మ్లో నేను ఏం చేస్తానంటే 2 sin theta cos theta ఈక్వల్స్ టు కాస్ కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 4 cos square theta minus 3. ఓకేనా? అప్పుడు cos theta గెట్స్ క్యాన్సిల్డ్. నాకు ఏం మిగిలింది నాన్న? ఫైనల్గా నాకు మిగిలిన టర్మ్ ఏంటి అంటే 2 sin theta ఈక్వల్స్ టు 4 cos square theta minus 3 మిగిలింది. కాస్ స్క్వేర్ని తీటాను కూడా సైన్ స్క్వేర్ తీటాలోకి మనం కన్వర్ట్ చేద్దాం, బికాజ్ వాట్ ఆల్ ఐ నీడ్ ఈస్ sin 18 కాబట్టి, రైట్? అప్పుడు మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ వస్తుంది అనమాట. సో 2 sin theta ఈక్వల్స్ టు 4 ఇంటూ హౌ కెన్ ఐ రైట్ కాస్ స్క్వేర్ 1 - sin square theta, అవునా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో, రైట్? ఓకే, సో 2 sin theta ఈక్వల్స్ టు 4 - 4 sin square theta minus 3, రైట్? సో ఇప్పుడు అన్ని టర్మ్స్ని ఒక దగ్గర తీసుకురండి. నాకేమొస్తుంది? -4 sin square theta ఇటు వస్తే 4 sin square theta అవుతుంది అండ్ ప్లస్ 2 sin theta, ఎస్ఓను? దిస్ ఈజ్ 4 - 3 ఈజ్ 1 ఇటు వస్తే -1 అవుతుంది, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ax² + bx + c ఫార్మాట్లో ఉంది కదా. a వాల్యూ ఈజ్ 4, b వాల్యూ ఈజ్ 2 అండ్ c వాల్యూ ఈజ్ -1. దిస్ ఇస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x ప్లేస్లో sin theta ఉంది, ఎస్ఓను? వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ sin theta. కాబట్టి ఫార్ములా ఏంటి? -b + or - √b² - 4ac/2a, ఎస్ఓను? రైట్. సో -b + or -√b², it's 4, b² - 4ac, 4 into a అంటే 4, మళ్ళీ c అంటే -1 డివైడెడ్ బై 2 into 4, అంతేనా? ఇట్స్ -2 + or -√, into minus is plus 4 + 4 = 16. సో 16 + 4 ఈజ్ నథింగ్ బట్ 20, అవునా కదా? డివైడెడ్ బై 4 2 is 8, రైట్ ఆర్ నాట్? సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? -2 + or -√20 ఈజ్ నథింగ్ బట్ √20 వాల్యూని మనం ఎలా రాస్తామంటే 4 5s 20 కదా, ఎస్ ఓ నో? సో 4 5s 20 కాబట్టి √20 అంటే మనం ఏం రాస్తాము అంటే సో ఎలా రాస్తాం? √20ని 4 into 5, అవునా కదా? సో √4 into 5 అంటే 4కి రూట్ ఎంత? 2 కదా, కాబట్టి 2√5 అయిపోతుంది. సో √20 ఈజ్ నథింగ్ బట్ 2√5 డివైడెడ్ బై √8, రైట్ ఆర్ నాట్? సో 2 కామన్ తీసాను అనుకోండి, -1 + or -√5 డివైడెడ్ బై 2 4s 8 కదా, డివైడెడ్ బై 4. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే √5 + or -√5 -1 డివైడెడ్ బై 4 వచ్చిందా? సో √5 - 1/4 అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, నేను ప్లస్ తీసుకుంటున్నాను అంతే. ప్లస్ √5 - 1/4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సరే తీటా అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? తీటా అంటే ఈజ్ నథింగ్ బట్ 18 degrees. కాబట్టి sin 18 ఈక్వల్స్ టు ఎంత అంటే √5 - 1/4. అయితే ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే sin 18ని నేను మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే sin ఆఫ్ 18 ఎలా రాయొచ్చు? 90 degrees - 72 అని రాయొచ్చు, అవునా? 90 - 72 18 కదా, కాబట్టి √5 - 1/4 వస్తుంది. సో sin 90 - theta cos theta, theta plus 72 ఉంది. సో cos 72 ఎంత?
cos 72 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 మైనస్ 1/4 అంటే sin 18 వాల్యూ ఎంతో cos 72 వాల్యూ కూడా అంతే. సో వాట్ ఈస్ ద వాల్యూ నానా? sin 18 ఈక్వల్స్ టు cos 72 విచ్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ 5 మైనస్ 1/4. అర్థమైందా? ఈ విధంగా sin 18 వాల్యూని డిరైవ్ చేస్తాం అనమాట. బట్ రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ మీకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏంటంటే sin 18 అంటే మనం ఏం చెప్పుకున్నాము? మనకి ఏం వచ్చింది అసలు మ్యాథమెటికల్గా? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 మైనస్ 1/4 వచ్చింది. అవునా కదా? ఇస్ దిస్ ద ఫార్ములా రైట్? మరి ఇక్కడ నేను ఏం చేశానంటే ప్లస్ మాత్రమే తీసుకుని మైనస్ తీసేసాను. ఎందుకని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సి సైన్ గ్రాఫ్ ఉంది కదా, దిస్ ఈస్ ద సైన్ గ్రాఫ్. అవునా? ఎస్ ఓ నో? సో ఇది 0 degrees, ఇది 90 degrees, π/2, ఇది 180 degrees కదా. సో 18 అనేది 0కి 90కి మధ్యలోనే ఉంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనుకుందాం. సో 0 నుంచి 90 వరకు మనం ఏ వాల్యూ తీసుకున్నా అదంతా పాజిటివ్ వాల్యూనే కదా. అంటే sin 18 వాల్యూ విల్ బీ గ్రేటర్ దాన్ 0. అవునా కదా? 0 నుంచి 90కి మధ్యలో ఆల్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ జీరోస్. ఎస్ ఓ నో? 0 కన్నా ఎక్కువగా ఉంది 1 వరకు. సో 0కి 1కి మధ్యలో ఉండాలి. కాబట్టే ఇప్పుడు నేను మైనస్ తీసుకున్నాను అనుకోండి రూట్ 5కి ముందు. రూట్ 5 మైనస్ రూట్ 5 మైనస్ 1/4 అంటే ఇది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ బై పాజిటివ్ ఈజ్ ఆల్సో నెగిటివ్ రైట్? అంటే లెస్ దాన్ 0 పాసిబుల్ అవుతుందా? అవ్వదు అకార్డింగ్ టు సైన్ ఫంక్షన్. ఎస్ ఓ నో? కాబట్టి ప్లస్ తీసుకున్నాను అనమాట. కాబట్టి sin 18 వాల్యూ ఎంత అంటే ప్లస్ రూట్ 5 మైనస్ 1/4 అది మాత్రమే తీసుకోవాలి. సో చాలామందికి ఈ డౌట్ వస్తుంది. ఆ డౌట్ని ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఈ గ్రాఫ్ బట్టి మనం చెప్పాం. బికాస్ sin 18 ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, లెట్ us see the next one. That is the 6th one. ఏంటి అంటే cos 18 చూద్దాం. సో ఫార్ మనం sin 18 ఒబ్టైన్ చేసాం కదా, cos 18 ఒబ్టైన్ చేద్దాం. cos 18 సింపుల్ నాన్న. cos 18 నేను ఎలా రాస్తాను అంటే సి రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 18 అని రాయచ్చా? అంతే కదా. cos θ అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ. ఎస్ ఓ నో? రైట్. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? రూట్ ఓవర్ 1 మైనస్ sin 18 అంటే మనం ఏం ఒబ్టైన్ చేసాం? రూట్ 5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రైట్. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో రూట్ ఓవర్ ఏమొస్తుంది? 1 మైనస్ రూట్ 5 మైనస్ 1 స్క్వేర్ 4 స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ అంటే 5 రూట్ పోతుంది మైనస్ 2 రూట్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 4 4 16. ఎస్ ఓ నో? సో రూట్ ఓవర్ 16 మైనస్, సరే ఇంకొక స్టెప్ రాద్దాం. 1 మైనస్ 5 ప్లస్ 1 ఈజ్ 6. 6 మైనస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 16. అంతేనా? సో రూట్ ఓవర్ 16 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 16. అవునా కదా? సో రూట్ ఆఫ్ ఏ బై బి అంటే రూట్ ఏ బై రూట్ బి. సో 16 మైనస్ 6 అంటే ఎంత? సో రూట్ ఓవర్ 16 మైనస్ 6 ఈజ్ 10 ప్లస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 16. అవునా? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? రూట్ ఓవర్ 10 ప్లస్ 2 రూట్ 5 రూట్ 16 అంటే 4 కదా, డినామినేటర్లో 4 వస్తుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 18? cos 18 ఎంత అంటే రూట్ ఓవర్ 10 ప్లస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 4. అర్థమైందా? అయితే మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. మళ్ళీ మనం cos 18 ఎంత వచ్చింది అంటే ఇంత వచ్చింది రైట్. దిస్ ఈస్ cos 18. cos 18 నేను ఎలా రాస్తాను అంటే cos of 90 minus 72 అని రాస్తాను. రాయొచ్చు కదా. అలాంటప్పుడు cos of 90 minus theta is nothing but sin theta. సో sin 72 degrees అంటే sin 72 ఎంతో cos 18 కూడా అంతే. సో cos 18 degrees ఈక్వల్స్ టు sin 72 ఈక్వల్స్ టు ఎంత అంటే రూట్ ఓవర్ 10 ప్లస్ 2 రూట్ 5/4. అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. రిమెంబర్ దిస్ వాల్యూ. లెట్ us see the next one. Okay friends, now let us see the 6th formula. 6th formula is tan 18. మనకు తెలిసిందే. సో ఫార్ మనం sin 18 cos 18 ఒబ్టైన్ చేసాం కదా. సో tan 18 అంటే మనం ఏం రాయొచ్చు అంటే sin 18 డివైడెడ్ బై cos 18. అంతేనా? ఈ విధంగా మనం ఒబ్టైన్ చేస్తాం. sin 18 అంటే మనం ఏం తెలిసి చెప్పుకున్నాం? రూట్ 5 మైనస్ 1/4. cos 18 అంటే రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 4 అని చెప్పుకున్నాం. అవునా? అప్పుడు 4 గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏమొస్తుంది అంటే రూట్ 5 మైనస్ 1 బై రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5 వస్తుంది. ఎస్ ఓ నో? సో రాయండి ఇక్కడ. సో రూట్ 5 మైనస్ 1 డివైడ్ బై రూట్ ఓవర్ 10 ప్లస్ 2 రూట్ 5. అర్థమైందా? ఇప్పుడు దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేద్దాం. నేను ఎలా మ్యానిపులేట్ చేస్తానంటే లిజన్ కేర్ఫుల్లీ. సో మొత్తానికి నేను రూట్ పెట్టి రూట్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాను డివైడెడ్ బై 10 ప్లస్ 2 రూట్ 5 రాస్తాను. ఏమన్నా చేంజ్ ఉందా?
దట్ ఈస్ నో చేంజ్ రైట్. స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్ ఇక్కడ రూట్ వస్తుంది, దట్స్ ఆల్ రైట్. సరే, సో ఇప్పుడు రూట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, కాబట్టి 5 మైనస్ 2 రూట్ 5 ప్లస్ 1 అంతేనా. a స్క్వేర్ అంటే రూట్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 5 మైనస్ 2 రూట్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 10 ప్లస్ 2 రూట్ 5 అవునా కదా. సో రూట్ ఆఫ్ 6 మైనస్ 2 రూట్ 5, 5 ప్లస్ 1 ఈజ్ 6, 10 ప్లస్ 2 రూట్ 5 అర్థమైందా. సో ఇలా కూడా చెప్పచ్చు మనం. దీన్నే నేను ఇంకే విధంగా రాస్తాను అంటే ఇంటూ రేషనలైజ్ చేస్తాను, ఓకేనా. లెట్ us రేషనలైజ్ వన్స్. ఇక్కడ 10 ప్లస్ 2 రూట్ 5 ఉంది కాబట్టి 10 మైనస్ 2 రూట్ 5తో రేషనలైజ్ చేద్దాం. సో ఏమొస్తుంది, 10 మైనస్ 2 రూట్ 5 చేసినప్పుడు ఏమొస్తుందన్నా రూట్ ఆఫ్, సో 6 ఇంటూ 10 ఈజ్ 60 అండ్ 6 ఇంటూ 2 రూట్ 5 ఈజ్ మైనస్ 12 రూట్ 5, తర్వాత 2 ఇంటూ 10 ఈజ్ 20 కాబట్టి మైనస్ 20 రూట్ 5, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 2 2s 4, 4 5s 20, ఎస్ ఓ నో రైట్. సో a స్క్వేర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఎస్ ఓ నో. సో 10 ఇంటూ 10 ఈజ్ 100, 100 మైనస్ 2 2s 4, 4 5s 20 అవునా. ఎంత వచ్చింది. సో ఇక్కడ ఏమొస్తుందన్న, ఇక్కడ నాకు ఫైనల్గా 60 ప్లస్ 20 ఈజ్ 80, 80 మైనస్ 32 రూట్ 5 డివైడెడ్ బై 80 వస్తుంది, ఎస్ ఓ నో. సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ నాకు 16 టేబుల్ కామన్ తీయండి. 16 టేబుల్ కామన్ తీసాను అనుకోండి, 16 5 80 మైనస్ 16 2 32 రూట్ 5 డివైడెడ్ బై 80 వస్తుంది అవునా. మళ్ళీ 16 5 80 అని రాయొచ్చు కదా. సో రూట్ ఆఫ్ 5 మైనస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 5 అని రాసాం అవునా కదా. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేద్దాం. ఎట్లా అంటే రూట్ 5తో నేను డివైడ్ చేశాను అనుకో, పోనీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 5ని స్ప్లిట్ చేస్తాను, 5 బై 5 మైనస్ 2 రూట్ 5 బై 5 ఇలా స్ప్లిట్ చేయొచ్చు కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ 2 బై రూట్ 5 వస్తుంది. రూట్ 5 దీనిలో రూట్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అవునా కదా. ఎస్, కాబట్టి 1 మైనస్ 2 బై రూట్ 5 అర్థమైతే. దీన్ని మళ్ళీ ఇంకే విధంగా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ రూట్ 5 మైనస్ 2 డివైడెడ్ బై రూట్ 5. దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ దేనికి, tan 18కి ఈ వాల్యూ మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు tan 18 వాల్యూ ఎంత అంటే, మీరు ఇదైనా రాయండి ఇదైనా రాయండి, యువర్ విష్, ఓకేనా. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మీ కన్వీనియన్స్ అనమాట. అయితే సి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేద్దాం, అంటే ఇంటూ రూట్ 5 ప్లస్ 2 డివైడెడ్ బై రూట్ 5 ప్లస్ 2 చేద్దాం రేషనలైజేషన్. అప్పుడు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎలా అంటే రూట్ ఓవర్ రూట్ 5 ఇంటూ రూట్ 5 a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవునా కదా. సో రూట్ 5 ఇంటూ రూట్ 5 ఇస్ రూట్ 5, 2 2s 4 కాబట్టి 5 మైనస్ 1 వస్తుంది, 5 మైనస్ 4 వస్తుంది. 5 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ రైట్. 1 డివైడెడ్ బై రూట్ 5 ఇంటూ రూట్ 5 ఈజ్ 5, 5 ప్లస్ 2 రూట్ 5 అవునా కదా. సో ఇప్పుడు రూట్ ఆఫ్ 1 బై 5 ప్లస్ 2 రూట్ 5 అంటే దీన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు, 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 5 ప్లస్ 2 రూట్ 5 అని రాయొచ్చు అవునా. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వాల్యూ ఆఫ్ tan 18 డిగ్రీస్ అర్థమైందా. సో ఇప్పుడు tan 18 అంటే ఎంత, 1 బై రూట్ ఓవర్ 5 ప్లస్ 2 రూట్ 5, 1 బై రూట్ ఓవర్ 5 ప్లస్ 2 రూట్ 5. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ tan 18 రైట్ నానా. సో ఇప్పుడు మనం tan 18 మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, tan 18 అంటే మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే tan ఆఫ్ 90 మైనస్ 72 అని రాయొచ్చు, ఎస్ ఓ నో రైట్. సో tan 90 మైనస్ ఇస్ cot theta కాబట్టి cot 72కి ఈక్వల్ అవుతుంది. అంటే tan 18 ఎంతో cot 72 కూడా అంతే. కాబట్టి tan 18 ఈజ్ 1 బై రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 5 విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు cot 72 డిగ్రీస్ అర్థమైందా. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట రైట్ నానా. ఈ విధంగా మనం ఒబ్టైన్ చేసాం సింప్లెస్ట్ వాల్యూ. అంటే చాలామంది ఏంటంటే tan 18 అంటే ఇంతటితో ఆగిపోతారు, ఇంతటితో ఆగొద్దు. ఇంకొంచెం మనం సింప్లిఫై చేస్తే 1 బై రూట్ ఓవర్ 5 ప్లస్ 2 రూట్ 5 వస్తుంది ఓకేనా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ప్లీజ్ నోట్ దిస్. కొన్నిసార్లు ఆప్షన్స్లో మీకు ఇది ఇవ్వడు, tan 18 అంటే ఏంటని అంటాడు, ఇది ఇస్తాడు ఆప్షన్స్లో, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అర్థమైందా. రిమెంబర్ దట్ ఫార్ములా, ప్లీజ్ నోట్ దిస్. అండ్ నెక్స్ట్ వన్, ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the eighth one. ఎయిత్ ఫార్ములా ఏంటి అంటే cot 18 డిగ్రీస్ మనందరికీ తెలిసిందే. సో cot 18 అంటే నేను ఏం రాయొచ్చు, cot 18 ఈజ్ నథింగ్ బట్ 1 బై tan 18 అని రాయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం tan 18 ఒబ్టైన్ చేసాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ tan 18 అంటే 1 బై రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 5 అవునా కదా. సో దీన్ని సింపుల్గా ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 5 అంతే కదా. ఎస్, సింపుల్ ఫార్ములా ఈజ్ cot 18 అంటే రూట్ ఓవర్ 5 ప్లస్ 2 రూట్ 5 వస్తుంది అనమాట ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే cot 18 మనం ఈ విధంగా రాయొచ్చు. cot 18 ఏ విధంగా రాయొచ్చు అంటే 90 మైనస్ 72 అని రాయొచ్చు కదా మళ్ళీ. సో cot ఆఫ్ 90 మైనస్ theta ఈజ్ tan theta. సో tan 72 అవునా కదా. సో tan 72 ఎంతో cot 18 కూడా అంతే. కాబట్టి tan 72 డిగ్రీస్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 5 అనమాట అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా.
ఓకే ఫ్రెండ్స్ సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము ఒకసారి చివరిగా ఎట్ గ్లాన్స్గా ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో మనం చూస్తుంది ఏంటి అంటే ఈ సెషన్లో sin 18 చూసాం. sin 18 వాల్యూ ఎంత అంటే √5 - 1/4 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు cos 72 ఆల్సో. అర్థమైందా? సో sin 18 ఎంతో cos 72 అంతే, దట్ పర్టికులర్ వాల్యూ ఈక్వల్స్ టు √5 - 1/4. ఈ సెషన్లోనే ఇప్పుడు మీకు వచ్చేయాలి ఈ ఫార్ములాస్ అన్ని. ఓకేనా? తర్వాత cos 18 ఎంత అంటే sin 72కి ఈక్వల్ అవుతుంది. దాని వాల్యూ వచ్చేసి √10 + 2 √5/4. ఇక్కడ మైనస్ కాదు ప్లస్ గుర్తుపెట్టుకోండి. sin 18కి ఇక్కడ మైనస్ వస్తుంది, cos 18కి లోపల ప్లస్ వస్తుంది, మర్చిపోవద్దు. ఓకేనా? చాలా మంది ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? రెండింటికి డినామినేటర్ 4. ఓకేనా? నెక్స్ట్ వన్ tan 18 ఎంత అంటే 1/√5 + 2 √5. అదే cot 72కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? cot 18 ఎంత అంటే √5 + 2 √5. అదే tan 72 కూడా ఈక్వల్ అవుతుంది. ఓన్లీ ద థింగ్ ఈస్ లోపల అన్నిటికీ ప్లస్లు వచ్చాయి, కేవలం మైనస్కి మాత్రమే సైన్కి మాత్రమే మైనస్ వచ్చింది. అర్థమైందా? సో ఈ విధంగా sin 18 cos 18 tan 18 cot 18 తర్వాత sin 72 cos 72 tan 72 cot 72 మనం నేర్చుకున్నాం. ఇవి మనకు వస్తే secant 72 secant 18 cosecant 72 cosecant 18 చాలా ఈజీ. ఎందుకని ఇప్పుడు మనం cosecant 18 రాయాలనుకోండి, సపోజ్ cosecant 18 అంటే 1/sin 18 కదా, ఇది రివర్స్ అయిపోతుంది. సో cosecant 18 = 4/√5 - 1 అంతేనా? తర్వాత cosecant 72 ఎంత? అప్పుడు cosecant 72 ఎంత? sin 72కి రివర్సే కదా, కాబట్టి అది ఎంత అవుతుంది? 4/√10 + 2 √5 అవుతుంది. అవునా? తర్వాత secant 18 ఎంత అవుతుంది? secant 18 అంటే cos 18 ఎంత? cos 18 ఇదే కదా, సో cos 18 ఇది కాబట్టి మళ్ళీ cosecant 72కి ఈక్వల్ అవుతుంది, కాబట్టి 4/√10 + 2 √5. అర్థమైందా? ఆ తర్వాత secant 72 ఎంత అవుతుంది? secant 72 ఎంతో cosecant 18 అంతే అవుతుంది, కాబట్టి 4/√5 - 1. రైట్? ఈ విధంగా 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి 18 డిగ్రీస్ని 72 డిగ్రీస్ని మనం ఒబ్టైన్ చేసాం. ఇవన్నీ కూడా మీరు తరువుగా ప్రాక్టీస్ చేయాలి, తరువుగా మళ్ళీ ప్రతిరోజు మనం రివైజ్ చేసుకోండి, సో దట్ అప్పుడు మాత్రమే మీకు గుర్తుంటాయి. ఓకేనా? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ పర్టికులర్గా ప్రతి లెక్చర్ని చూసిన తర్వాత మీరు నోట్స్ రాసుకొని ఎప్పటికప్పుడు దాన్ని రివైజ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Bye. Take care.